మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసి సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో శని సంచారం వల్ల ఏల్నాటి శని దోషం తొలగడం వల్ల వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, పనివారి సహకారంతో కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ జన సహకారం కానీ పుష్కలంగా లభిస్తుంది. అలాగే పంచమ భావంలో గురు సంచారం వల్ల సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తుంది. చతుర్థ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకి మనస్పర్ధలకి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు చేతపట్టే క్రమంలో ఈ మకర రాశి వారు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.